ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్లపాడు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. గ్రామంలో అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్న ఎమ్మెల్యే. అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు. పూజలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. సద్ది కార్యక్రమ ప్రారంభోత్సవం. ఆర్ఎస్ఎస్ ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి. ఈ నెల 5న ఆదివారం చిలకలూరిపేటలో ఆర్ఎస్ఎస్ విజయోత్సవ సభ. శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందన్న ఎమ్మెల్యే పత్తిపాటి. ఉచిత బస్సును ఆడబిడ్డలు సద్వినియోగం చేసుకోవాలన్న శాసనసభ్యులు. చిలకలూరిపేట బైపాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీహర్ష ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష. నాదెండ్లలో జీఎస్టీపై అవగాహన సదస్సు. పాల్గొన్న అధికారులు మండల పరిధిలో ప్రతి వ్యాపార షాపులలో జీఎస్టీ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన టీడీపీ గ్రామ పెద్దలు. కనుల పండగగా అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పట్టణంలోని ప్రధాన ఆలయంలో కొలువు తీరిన అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎక్కడా 1 కిలోమీటర్ రోడ్డు వేయని గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధ ప్రతిపాదికన రోడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వానికి రోడ్లపై గుంతలు పూడ్చడం కూడా చేత కాలేదన్నారు. వారికి అభివృద్ధి చేయడం చేత కాదని, ఇతరులు చేస్తున్నా ఓర్చుకోలేరని పత్తిపాటి చెప్పారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేసిన ఘనత పాలకులదేనన్నారు. ప్రజలు చీకొట్టినా వారి వైఖరి మారలేదని, వారి అభివృద్ధి నిరోధక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటుకు గూగుల్ సంస్థ ముందుకొస్తే అందుకు అవసరమైన భూసేకరణను కొందరు కావాలని అడ్డుకున్నారని, వారి చర్యలు క్షమించరానివని పత్తిపాటి స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా వివిధ రంగాల పురోభివృద్ధికి మరో 50,000 మందికి ఉపాధి కల్పించే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మోకాలడ్డే వారిని ప్రభుత్వం చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పత్తిపాటి బోయపాలెం గ్రామంలో జీఎస్టీ ఉత్సవంలో పాల్గొని జీఎస్టీ సంస్కరణ సమాచారాన్ని తెలియజేసి కరపత్రాలను స్వయంగా ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు ఉపయోగపడే మొబైల్ రేషన్ పంపిణీ వాహనాన్ని పత్తిపాటి ప్రారంభించారు. పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటున్నాం. దీనికి మన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారి పూర్తి సహకారం ఉంది. వారికి కృతజ్ఞత తెలపాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రారంభోత్సవాన్ని కృష్ణతేజ గారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం పెట్టాం. ఎందుకంటే అడగగానే పంచాయతీ బిల్డింగ్ అడగగానే మన నాగేశ్వర గారు చెప్పినట్టు మన నియోజకవర్గానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉన్న పంచాయతీ భవనాలు 417 పంచాయతీ భవనాలకు ఒకే ఆర్డర్ ఇచ్చాడు. అంతేనా? మన నియోజకవర్గంలో ఎన్ని? 5 మంది. 5 మన నియోజకవర్గం జిల్లాలోనే హైయెస్ట్. 5 పంచాయతీ భవనాలకి చిలకలూరిపేట నియోజకవర్గంలోనే శాంక్షన్ ఘనత మన నియోజకవర్గం ముద్దు బిడ్డ కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్, మన పంచాయతీరాజ్ కమిషనర్. ఆ విధంగా దీనికి ముద్ద నాగేశ్వరరావు గారు సోదరుడు ముందుండి ఈ భవనం నిర్మించాలన్న పట్టుదలతోటి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. త్వరగా పూర్తి చేస్తే కృష్ణతేజ గారిని తీసుకొచ్చి వారి చేతనే దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా పివి గారు కూడా మన గ్రంథాలయ భవనాన్ని స్థలం ఇస్తున్నాడు. ఆ స్థలానికి రామారావు గారేమో తులసి రామచంద్ర ప్రభు చేత బిల్డింగ్ కట్టిస్తూ ఉన్నారు. ఎంపీ గారితో పని లేదు, ఇంకోటి ఎంపీ గారి చేత ఇంకో పని చేయించుకోవచ్చు ఈ గ్రామానికి. ఆ విధంగా తులసి రామచంద్ర ప్రభు గారు కూడా జగ్గాపురం అంటే మంచి అభిమానం ఉంది ఈ గ్రామమే కాబట్టి పంచాయత్ గ్రామ గ్రంథాలయ భవనాన్ని కూడా పివి గారు ఏదైతే డొనేట్ చేశారో స్థలాన్ని, దాన్ని కూడా నిర్మాణం చేయబోతున్నాం. వినాయక గుడి ప్రహరీ కూడా జిల్లా పరిషత్ 2-3 రోజుల్లో ఇస్తామని చెప్పారు. అందరిలో వాడి భవనం ప్రారంభం.
ఆర్ఎన్బిలో ఎడ్లపాడు నుంచి జాలాది వరకు మనం పెట్టింది. జాలాది వరకు, జాలాది కూడా గ్రామ లిమిట్లో సిసి రోడ్డు, గ్రామ లిమిట్లో సిసి రోడ్డు. నాతో పాటు పివి గారు కూడా వారికి ఉన్న గత అనుభవం, జర్నలిస్టుగా ఉన్నారు కాబట్టి వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి అటు నేను ఎమ్మెల్యేగా మన పరిచయాలు వీటన్నిటినీ ఉపయోగించి జాలాది వరకు రోడ్డు కూడా వీలైనంత త్వరలో శాంక్షన్ తీసుకురావడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి దేవాలయం నందు సద్ది పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ప్రారంభించారు. చిలకలూరుపేట పట్టణానికి దక్షిణాన చిన్నపసుమర్రు గ్రామం నందు వెంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప మాల స్వీకరించిన భక్తులకు దాతల సహకారంతో అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రతిరోజు చద్ది ఏర్పాటు చేయడం జరుగుతుందని విజయదశమి పండుగ పర్వదిన సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రిగా హాజరైన మరి రాజశేఖర్ స్వయంగా స్వాములకు సద్దిని వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఆ స్వాములకు సద్దియ హారతిని కూడా రాజశేఖర్ అందించారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులందరికీ కూడా ప్రారంభమైన చద్ది కార్యక్రమం సంక్రాంతి వరకు నిర్విరామంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అది కూడా మామూలు భోజనాలా కాకుండా పెళ్లి భోజనంగా ఏర్పాటు చేస్తున్నామని, ఇలా గత 5 సంవత్సరాల నుండి కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులందరికీ పెద్ద ఎత్తున చద్దిని అందించడం జరిగిందని అన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రముఖులందరినీ కలిసి ఈ గుడి కార్యక్రమానికి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి దేవునికి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజల్లో ముఖ్యంగా హిందువులలో భక్తిని పెంపొందించడానికి అవిరళమైన కృషి చేస్తున్నారని, అందుకు కమిటీ నిర్వాహకులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని మరి రాజశేఖర్ అన్నారు. ఈ ఆలయ కమిటీ వారు ప్రజలతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకొని వారందరినీ ఇందులో భాగస్వాములు చేసి ఈ గుడిలో జరిగే దేవుడి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, వారికి భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ముందుగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ని ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికి స్వామివారిచే ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, నాగాపైరు జగన్, పోతిరెడ్డి సుబ్రహ్మణ్యం, సామశ్రీను, తవ్వా చలపతి, కమలి శివరామకృష్ణ, బవిరిశెట్టి మణి, సామబుజ్జి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారందరూ కూడా రాబోయేటువంటి సంక్రాంతి వరకు ఈ రోజు నుంచి ఈ దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ కూడా భిక్ష పెట్టాలని నిర్ణయం తీసుకొని సద్ది పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్షాపరులందరికీ కూడా ఈ రోజు నుంచి సంక్రాంతి దినం వరకు కూడా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దేవాలయాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన సొంత ఇంటికి ఆహ్వానించినట్లుగా ఈ దేవాలయ కమిటీ వాళ్ళు దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలని చాలా పెద్ద ఎత్తున నిర్వహించి మరి ప్రజలలో ముఖ్యంగా హిందువులలో భక్తిని పెంపొందించడం కోసం అవిరళమైనటువంటి కృషి చేస్తున్నటువంటి ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే విధంగా వారందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఇంకా మిగతా ఈ చెల్లూరుపేట సంబంధించినటువంటి వాళ్ళతోటి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి
అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ చాలా మంచిగా రిలేషన్స్ అంటే సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ గుడిని మాత్రం చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు. దేవుడి కార్యక్రమాలు చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు. అందున అయ్యప్ప స్వామి సీజన్ వచ్చింది అంటే మరి ఈ దీక్షాకాలం అంతా కూడా భోజనాలు నిర్వహించి, భోజనాలు కూడా ఏదో పేరుకు పెట్టామని కాకుండా ఈరోజు నేను చూశాను దగ్గరుండి, మరి పెళ్లి భోజనం లాగా మరి దీక్షాపరులందరికీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఈ అవకాశాన్ని మరి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ కమిటీ వాళ్ళకి ఆ అయ్యప్ప స్వామి తోడుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం వారికి ఆ శక్తి సామర్థ్యాలని ప్రసాదించాలని చెప్పి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను. 5 ఏళ్ల పాటు సాగించిన అభివృద్ధి నిరోధక విధానాలను గత పాలకులు ఇప్పటికీ కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు మండలంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత 1,94,00,000 రూపాయలతో బోయేపాలెం నుండి ఉన్నవ వరకు వేసే బీటీ రోడ్లు, 370 మీటర్ల సీసీ రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణానికి, బోయేపాలెం నుంచి లింగారావుపాలెం వరకు 2,40,00,000 CRDA నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జాలాది గ్రామంలో 32 లక్షలతో నిర్మిస్తున్న పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలను ఉద్దేశించి పత్తిపాటి మాట్లాడారు. అంతకుముందు కూడా పత్తిపాడు వరకు వేయాల్సింది అది ఏ కారణం చేతలన్నా కానీ గతంలో కూడా వేయలేకపోయారు. ఉన్న వరకే వేసాము, ఉన్న వరకే మెయింటైన్ చేసాం. ఉన్నవ నుంచి పత్తిపాడు వరకు ఎప్పుడు కూడా రోడ్డు గత గవర్నమెంట్ లో కూడా మనం చేయలేకపోయారు. ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్ గవర్నమెంట్ లో కూడా పట్టించుకోవాలి. మళ్ళా మనం వచ్చినాక ఫస్ట్ ప్రయారిటీ పెట్టి 1,94,00,000 రూపాయలతోటి బోయపాలెం ఉన్న వరకు రోడ్డు టెండర్ పిలవటం, నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా దీనికి 1.37 కిలోమీటర్లు పొడవుంటే సీసీ రోడ్డు 3.70 కిలోమీటర్లు 7 మీటర్ల వెడల్పుతోటి ఎవరైనా షాపు ఆక్యుపేషన్ ఉంటే కూడా వాటిని వెనక్కి జరిపి 7 మీటర్ల వెడల్పుతోటి 370 మీటర్లు సీసీ రోడ్డు, బీటీ రోడ్డు వచ్చేటప్పటికేమో 1 కిలోమీటరు, సీసీ డ్రైన్స్ కూడా 550 మీటర్లు, 2 ఫీట్ వెంట డ్రైన్ అనమాట. ఈ విధంగా ఇది 1,94,00,000 ఈ రోడ్డు ఎడ్లపాడు నుంచి లింగారావుపాలెం అది ఎంత అమౌంట్ 2,23,00,000 అది. బోయపాలెం నుంచి లింగారావుపాలెం అదెంత ఎడ్లపాడు నుంచి లింగారావుపాలెం అది 2,40,00,000. ఇది 4,64,00,000. ఈ రాష్ట్రంలో ఇంతవరకు CRDA నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లకి ఎక్కడ చాలా మనమే తీసుకొచ్చాం. అది మన యొక్క ఆ విధంగా ఈ రోడ్డు 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి 7 మీటర్లకు ఎక్కడ తక్కువ లేకుండా ఏదైనా బోత్ సైడ్ ఉంటే చిలకలూరుపేట మండలం కమ్మవారిప్రాలం గ్రామ వాస్తవ్యులు కిలారి శ్రీనివాస్ కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక వారి సగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై కాబోయే నూతన వధువరులు శ్రీ లక్ష్మీ సాంబశివరావులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట చాపలమడుగు రామకృష్ణ, చాపలమడుగు విజయరామరావు, బొల్లెపల్లి వెంకటరావు, కిలారు రాంబాబు, కిలారు సుబ్బయ్య, కొరపాటి శివనారాయణ, ఆకుల చిన్న సుబ్బారావు, మాలంపాటి నరసింహారావు, కిలారు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే RSS. ఆ సంస్థను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు విజయదశమి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు చిలకలూరుపేట RSS ప్రతినిధులు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని దేశభక్తి క్రమశిక్షణ గల వ్యక్తులుగా ఆర్ఎస్ఎస్ తీర్చిదిద్దుతుందని చిలకలూరుపేట ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ఉన్న ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్ ను పరిచయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ 100 సంవత్సరాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం చిలకలూరుపేట పట్టణంలో ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ గ్రౌండ్ నందు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వేడుక జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ తోట రాజశేఖర్ హాజరవుతారని పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణం నరసరావుపేట రోడ్ నందు సురక్ష సూపర్ మార్కెట్ ఎదురుగా కోట పూర్ణచంద్రరావు మరియు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గట్టినేని సాయి, టీడీపీ నాయకులు జాస్తికిన్ను మరియు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం వారి ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరిగిందని, శ్రీశక్తి పథకాన్ని ఆడబిడ్డలు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆర్టీసీకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. అదే సిబ్బంది అదే నిర్వహణతో గతంలో 66% ఉండే ఆక్యుపెన్సీ నేడు 95%కి చేరిందని, దీని వెనుక సిబ్బంది కష్టం ఎంతో ఉందని పత్తిపాటి చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది న్యాయమైన హక్కుల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని పత్తిపాటి తెలిపారు. గురువారం ఆయన స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటైన ఏపీ పీడీడీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కార్మిక పరిషత్ విభాగాన్ని ప్రారంభించి కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాసేవలో భాగమైన ఆర్టీసీ వ్యవస్థను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, సిబ్బంది న్యాయబద్దమైన కోరికలను కూడా విస్మరించి వారికి తీవ్ర అన్యాయం చేశారని పత్తిపాటి చెప్పారు. శ్రీశక్తి పథకం అమల్లో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకుల్ని సిబ్బంది ఓర్పు, సంయమనంతో అధిగమించాలని, ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో అదనంగా కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమల్ల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కార్మిక పరిషత్ ప్రెసిడెంట్ శేషగిరిరావు, జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు అద్దంకి వరప్రసాద్, పావులూరి వెంకటేశ్వర్లు, వి బాబురావు, థామస్, దాసు, సైదా అహ్మద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా నమస్కారాలు. కార్మిక పరిషత్ చిలకలూరుపేటలో ఈరోజు ఏర్పాటు అవడానికి కంచెల శ్రీనివాసరావు గారే వీరందరినీ ప్రోత్సహించి ఈ యొక్క కార్మిక పరిషత్ ఇక్కడ ఉండాలి, కార్మికుల తరఫున వాయిస్ ఉండాలి, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్మిక పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారిద్దరు కూడా విజయవాడ నుంచి పెద్దలు రావడం జరిగింది. శేషగిరిరావు గారు, శ్రీనివాసరావు గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో స్త్రీ శక్తి పథకం గతంలో 66% ఆక్యుపేషన్ ఉండేటువంటి ఆర్టీసీ ఈరోజు 95%కి ఈరోజు రావటం జరిగింది. అంటే 95% బస్సులు, అదే ఆయిల్, అదే స్టాఫ్, మొత్తం కూడా ఖర్చు కూడా అదే. కాకపోతే ఆక్యుపేషన్ పెరిగింది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆర్టీసీకి మంచి పేరు వస్తూ ఉంది. అదనంగా బస్సులు కూడా ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు అందరూ ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారు. శ్రీ హర్ష ఫ్యామిలీ రెస్టారెంట్ ను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. చిలకలూరుపేట పట్టణం నరసరావుపేట రోడ్డు పొల్లిరెడ్డిపాలెం కొత్త బైపాస్ దగ్గర నూతనంగా శ్రీ హర్ష ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని హోటల్ ను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తొండపు రాజేంద్ర, మండవ సీతారామయ్యకు శుభాకాంక్షలు తెలియజేసి మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని, కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటూ వ్యాపార రంగంలో మరింత ఎత్తుకెదగాలని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆకాంక్షించారు. మండల కేంద్రమైన నాదెండ్లలో కొత్త ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ వస్తువులకు ఎలాంటి ధరలు వర్తిస్తాయన్న విషయాన్ని ప్రజలకు అధికారులు వివరించారు. దీంతో పాటుగా జీఎస్టీ తగ్గింపుపై ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ షేక్ సల్మాన్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, నాదెండ్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు,
ఏపీఎం మేకతోటి రమేష్ బాబు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పచ్చికర్ల అంకయ్య, విఆర్ఓ అబ్దుల్ బాషా తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన కిలారు శ్రీనివాసరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆ నూతన జంట లక్ష్మి శ్రీనివాసరావులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని దీవించారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం ఉప్పిడి గ్రామంలో వెంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామస్తులు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న వితరణ మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పిడి గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లోని ధర్మసంఘం, శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం, శ్రీ గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, షరఫ్ బజార్లోని రామాలయ దేవస్థానాల్లో శరన్నవరాత్రుల సందర్భంగా కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలలో మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు పత్తిపాటి పుల్లారావుని సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఏడాది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా ఘనంగా జరిగాయని, భక్తులు కోలాహలంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని ఎమ్మెల్యే పత్తిపాటి తెలిపారు. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు దసరా శరన్నవరాత్రులు మరియు శ్రవణ నక్షత్ర సందర్భంగా స్వామివారికి ఏర్పాటు చేసిన అభిషేకం మరియు అలంకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మరియు వారి సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి పాల్గొన్నారు. పట్టణంలోని మెయిన్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అందులో భాగంగా చివరి రోజు గురువారం దసరా సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి భాస్కర్ రావు ప్రత్తిపాటిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఓగేరు వద్ద గల సీతమ్మ బావి వద్ద పార్వతి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు కొత్తమాసు శ్రీనివాసరావు, కనుమర్లపూడి రమేష్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఆలయ అర్చకులు దివి మాధవరామాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మహిళలచే నిర్వహించబడుతున్న బతుకమ్మ పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. చాలా బాగా చేసుకుంటారు. భక్తి శ్రద్ధలతో 10 ఇంటి దాకా చేస్తారు. ఓకే, కూర్చోండి, లేవాలి. చిలకలూరుపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి మనవడి చేవూరి బాలకృష్ణ కుమారుడి నూతన వస్త్రభావకరణ వేడుక జరుగుతుండగా ఆ వేడుకల్లో పాల్గొని చిరంజీవి చరణ్ స్కందను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆశీర్వదించారు. ఈ వేడుకలో వారి వెంట కొలిశెట్టి రామగురువయ్య, కేవీఎస్ కృష్ణుడు, దర్శి వెంకట సుబ్బారావు, కొత్త రాజేంద్ర ప్రసాద్, కొలిశెట్టి శంకరబాబు, కొలిశెట్టి హనుమంతరావు, కొలిశెట్టి జీవన సత్యనారాయణ, కొలిశెట్టి శరత్ సాయి, సంపత్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బోట్ల కృష్ణమూర్తి మరణించడం జరిగింది. వారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, బండారపల్లి సత్యం, జవాజీ మదన్, సింగయ్య, జయప్రసాద్, శ్రీనివాస్, సౌరిబాబు, పావులూరి కోటేశ్వరరావు, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో కలుసుకుందాం.